ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కైన కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీర్లా ఐలయ్య, మహేష్ గౌడ్, ఆది శ్రీనివాస్. ప్రాజెక్టుల పేరిట నిధులు దోచుకున్న బీఆర్ఎస్ అక్రమాలను అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామన్నారు. జగన్ కేసీఆర్ కుమ్మక్కై నాగార్జున సాగర్ పైకి పోలీసులను తీసుకువచ్చారని ఆరోపించారు. వారు ప్రాజెక్టుల అప్పగింత పేరిట కేసీఆర్ ఆడుతున్న డ్రామాలను ప్రజలకు తెలియచెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. మీరు ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టి మళ్ళీ మేము వచ్చినాక కృష్ణా జలాల మీద ఇలా పూర్తి అధికారాలు కేంద్రానికి ఇచ్చినటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి కేసీఆర్ అనే టీము కూడా బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నీతిమాలిన రాజకీయాలు ఎప్పుడూ సెంటిమెంట్ రగిలిచ్చి సెంటిమెంట్ ద్వారా ఓట్లు దండుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మళ్ళొక్కసారి సెంటిమెంట్ రగిలించడం కోసం రేపు నల్గొండలో మీటింగ్ 13 నాడు పెట్టబోతున్నారు. కేసీఆర్ పదే అబద్ధాలు ఆడుతూ కృష్ణా జలాల విషయంలో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ ఉన్నాడు. మాకు కూడా కొన్ని అనుమానాలు ఉండే. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూలంకషంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు వివరించినారు. తద్వారా మాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ హయాంలో జరిగినంత అన్యాయం గత ఆంధ్రప్రదేశ్ హయాంలో కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై మన వాటాని, మన హక్కుల్ని, కృష్ణా జలం హక్కుల్ని ఆయనకు ధరావతం చేశాడు. అంతకుముందు 44,000 క్యూసిక్లు ఉన్నటువంటి దాన్ని 88,000 క్యూసిక్లకు పెంచడానికి అనుమతించడమే కాకుండా డెడ్ స్టోరేజ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి కేసీఆర్ ఒక వైనాన్ని మాకు కళ్ళ గట్టినట్టుగా చూపెట్టింది. ఆ అంశాలను రేపు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా చెబుతూ ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, పోలీసులు వచ్చి హరీష్ రావు గారు మొన్న మాట్లాడుతూ పోలీసులు వచ్చి ముందుగా పోలీసులు వెనక్కి తీసుకోమన్నారు. అసలు పోలీసులు 400 నుంచి 500 మంది పోలీసులు ఎప్పుడు వచ్చిండ్రు? 30వ తేదీన ఎన్నికలు ఉంటే 29వ రాత్రి 500 మంది పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళి జగన్ గారు కేసీఆర్ గారు మాట్లాడుకోకుండా పోలీసులు వచ్చారా?